ఈసారైనా సరే మంచి హామీలతో వస్తారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా కొన్ని అంశాలైతే జరిగే పరిస్థితి ఉంది అని చెప్పి సర్వత్రా వినిపిస్తున్న వాయిస్. ఈరోజు భేటీలో తీసుకున్న అంశాలు ఏంటంటే ల్యాండ్ టైలింగ్ యాక్ట్ రద్దుకు, అలాగే ఇసుక పాలసీ ఆమోదం, వ్యవసాయ పరిశ్రమల శాఖ రుణాలపై చర్చ, అమిత్ షా దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలాంటి అంశాలను తీసుకువెళ్ళాలి అన్నదాన్ని ఏం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 4 రోజుల పాలన అయింది, ఇక స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది, ఖజానా నింపాల్సిన అవసరం ఉంది, సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అంటే మంత్రివర్గ సమావేశం కాసేపట్లో ముగుస్తుంది. ఎందుకంటే 3 గంటలకు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తానంటున్నారు కాబట్టి, పైగా ఈ ఎజెండా వాళ్ళ వాగ్దానాలు మిగిలినవి అదంతా స్పష్టంగానే ఉంది. ఆ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కూడా వస్తుంది, తాత్కాలికమైన కొన్ని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు అన్న దాని మీద కూడా ఏదో కొద్దిగా సూచనగా ఇందాక సంబంధిత మంత్రి ఏదో చెప్తున్నారు. కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పూర్తి కావాలి, ఇంకా అందులో రెండో అభిప్రాయం లేదు. అది చంద్రబాబు నిన్న కూడా చెప్పారు, దాన్ని రద్దు చేస్తున్నామని. అది దానికి ఆమోద ముద్ర కావాలి. ఇసుక పాలసీ విషయానికి వస్తే ఈ రవాణా ఛార్జీలు ఇవి ఎక్కువ అవుతున్నాయా తక్కువ అవుతున్నాయి, ఇట్లాంటి కొన్ని అంశాలు ఉన్నాయి. వైసీపీ వాళ్ళ క్లెయిమ్ ఏంటంటే మేము ఉచితంగా ఇస్తే 4,000 కోట్లు మాకు ఖజానాకు వచ్చింది, ఇప్పుడు అసలు అంతకుముందు ఏమీ రాలేదు, ఇసుక కూడా మిగలలేదు అనేది వాళ్ళ వాదన. దీనికి వయా మీడియాగా ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది కూడా కీలకమే. పూర్తి స్థాయిలో ఇప్పుడున్న తాత్కాలిక ఇసుక విధానం అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు అమలు జరుగుతున్నది, దాని మీద విమర్శలు ఏమన్నా తాత్కాలిక ఇసుక విధానం కాబట్టి ఒక పూర్తి స్థాయి శాశ్వత ఇసుక విధానం, పూర్తి స్థాయి ఇసుక విధానం రావాల్సిన అవసరం ఉంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయానికి వస్తే అదే చివరిలో చాలా టిల్టింగ్ ది బ్యాలెన్స్ అనేది చాలామంది అభిప్రాయం. నిన్న మొన్న వైసీపీ నాయకులు చాలామంది మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళకి నచ్చిన ఛానల్స్కో లేదా యూట్యూబ్ ఛానల్స్కో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఫోటో వద్దు మహాన్ భావ అంటే వినలేదు అధికారులు అనేది వాళ్ళు చెప్పే మాట. ఆ రాళ్ల మీద కూడా ఏ ఫోటో పెట్టుకోవడం ఏంటనే. నిజంగా ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన అంశం ఏమంటే, ఇతర ఆరోపణలు లేకపోతే కుంభకోణాలు మాఫియాలు ఇవన్నీ పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డికి ఫోటో క్రేజ్ చాలా ఎక్కువ అని ఇప్పుడు వాళ్ళందరూ ఫోటో క్రేజ్, ప్రతి దాని మీద తన ఫోటో ఉండాలి. మీరు ఆయన ఎన్నికైన తర్వాత చెప్పిన మొదటి మాట చూస్తే కూడా ఎప్పటికీ నా ఫోటో ఉండాలి, మన 20 ఏళ్ళు నా ఫోటో పెట్టుకోవాలి. అది ఒక్కొక్కరికి ఒక విధమైన, అది ఎందుకు వస్తుందో ఆ లక్షణం తెలియదు. కానీ ఈ ఫోటో అనే దానివల్ల వచ్చిన ఈ సమస్య చాలా వరకు, మీరు తర్వాత పౌర సరఫరాలు అన్నారు, పౌర సరఫరాలకు కూడా ఆటోలు చిన్నవి పెట్టడం, ప్రతి దాని మీద ఫోటో ఉండటం. సో ఒక ఫోటో స్కూల్లో కూడా ఫోటో తీయించి మళ్ళీ పెడతానని. సో ఈ ఫోటో క్రేజ్ అన్నది చాలా వరకు వైసీపీకి క్యాబినెట్లో చర్చలు వచ్చినా ఎవరైతే ఫోటోలకు అనుకూలంగా మాట్లాడుతుంటారో అధికారులు వాళ్ళు కొంచెం ఇదైపోవడం, ఇది చాలా నష్టం చేసిందని చెప్తున్నారు. అంతకు మించి భూములు, వాటి యాజమాన్యం, ఇప్పుడు ప్రభుత్వమేమే, ఇప్పుడున్న ప్రభుత్వం తెలుగుదేశం వాళ్ళు రైతుల భూములు తీసుకుంటారు ఫోటో పెట్టుకుని, అటు చర్చ జరిగింది. కానీ దానికంటే కీలకమైంది అన్ఐడెంటిఫైడ్ ల్యాండ్స్ భారీ ఎత్తున స్వాధీనం చేసుకోవటం, కార్పొరేటైజ్ చేయటం. ఇది మోదీ ప్రభుత్వం తెచ్చినప్పుడు ఉన్న ఒక మూల అంశం. వీళ్ళకి కూడా అదే. బహుశా ఇప్పుడు కూడా ఒక పరిధి మించి వీళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే కేంద్రం యొక్క మార్గదర్శకాలు అవన్నీ అలాగే ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఈ ఫోటోలు తీసేయచ్చు. నిన్న చంద్రబాబు నాయుడు ఈ భూములు గనులు వీటి మీద శ్వేతపత్రం ఇచ్చినప్పుడు కూడా, అంటే ఆ రాళ్ళు కూడా తీసేసి ఏం చేయాలో ఏంటి, అన్ని రాళ్ళ మీద ఫోటో. సిపిఐ నారాయణ అయితే అటు ఒక ఫోటో రాయి మీద కూర్చొని తను మళ్ళీ ఒక ఫోటో తీసుకొని ఒక వీడియో కూడా విడుదల చేశాడు. అంటే నాయకులకు ఒక్కొక్కరికి ఒక ధోరణి ఉండటం అనేది ఎక్కడికి దారి తీస్తుంది అని. అంటే ప్రజల్లో ఏంటి, ఫోటో అనేది పోటు కొట్టింది, పోటు పడేయడానికి ఆ ఫోటో దారి తీసింది. నా బుక్ మీద నీ ఫోటో ఏంటి, నా పొలం మీద రాయి మీద మీ ఫోటో ఏంటి, అసలు ఎవరెవరో ఊరి శివార్లలో నా పొలాల దగ్గరికి వెళ్ళి ఈ ఫోటో ఎవరు చూస్తారు, ఫోటో ఉండాలి. సో అదొక చిన్న ఏంటంటే ప్రతి ఒక్కరికి కళ్ళ ముందు ఆయన ఉండాలనా.